నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాను. మామూలుగా దేశంలో ఏ మతస్థులైనా సరే ఆ మతంలో ఉన్నటువంటి వారిని కాపాడుకోవాలని చూస్తారు. ఒకవేళ అవసరాల కోసం వాడుకుందాం అనుకునే కానీ మరీ అంత నీచంగా అయితే వాడరు. బట్ ముస్లింలలో ఎస్పెషల్లీ టెర్రరిస్టులు, మతోన్మాదులు ఉన్నారు. వారిని ప్రపంచం ఎందుకు ఇప్పటికీ దూరం పెడుతుంటుంది, ఎందుకు వారంటేనే భయపడతారంటే ఇదిగో ఎందుకు. ఎవరో చెప్పటం కాదు, కాశ్మీర్ మన కపటత్వం అని, కాశ్మీర్ మనకు కావాలని అంటున్నాం, కాశ్మీర్ ఉన్న మనోళ్ళు అంటున్నాం, కానీ అక్కడ వారిని మనోళ్ళు ఎలా హింసిస్తున్నారో తెలుసు అని చెప్పేసి దేవబంద్ నుండి ఒక మత బోధకుడు ముఫ్తీ సయీద్ ఖాన్, ఇతను వచ్చేసి మాజీ ప్రధాని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్కి క్లోజ్ అన్నమాట. అతను ఈ కాశ్మీర్ మన కపటత్వం అనే దాని మీద సదస్సులో మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చినప్పుడు ఇప్పటికీ కొంతమంది వచ్చేసి వస్తూ ఉంటారు కదా, లైక్ అలా ఉన్నటువంటి వారికి సంబంధించి శిబిరాలు ఉంటాయి, పునరావాస శిబిరాలు, సహాయ శిబిరాలు, నిర్వసత శిబిరాలు, లైక్ ఇలా వాటిని అక్కడ ఉంటూ వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు కదా. వీళ్ళల్లో పాపం కొంతమంది ఆడవారిని, పిల్లలను కూడా ఆడ ముస్లిం ఏర్పాటువాదులు, టెర్రరిస్టులు, జిహాదీలు వీళ్ళు దగ్గరకు తీసి ఇప్పుడు నీకు అన్నం పెట్టాలంటే, అన్నం అంటే అక్కడ రొట్టెలు తింటారు, నీకు రొట్టె ఇవ్వాలంటే నేను చెప్పింది ఏం చేయాలి, వాడు కోరికలు తీర్చాలి, లైంగిక వాంఛలు, కామ కోరికలు, పసిపిడ్డను కూడా వదలట్లేదట. వీడియో క్లోజ్ చేసి సింపుల్గా నేను చెబుతుంది ఒకటి, మతోన్మాదంలో ఈ ప్రపంచంలో ఈ ముస్లిం టెర్రరిస్టు జిహాదీలను మించిన వాళ్ళు లేరు. వారిని ఏరి వేయడానికి యావత్ ప్రపంచం ఎందుకు చూస్తుంది అంటే వారికి పిల్లల పెద్దలు అన్నది అనవసరం, కామ కోరికలు తెచ్చడానికి ఎవరైనా ఒకటే. ఆ తర్వాత అవతలలో మంచోళ్ళ చెడ్డలు అనవసరం, వీడు మతంలోకి మారితే లేదంటే చంపేయాలి, కాఫీర్లు, ఇలా ఎన్నో ఉన్నాయండి. ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఒప్పుకుంటూ ఉన్నారు ఈ మతోన్మాదులు, మత పిచ్చిగాళ్ళు, జిహాదీగాళ్ళు దేనికంటే తెగబడుతున్నారు. ఆ తర్వాత మన అంటూనే పసిబిడ్డలు సైతం వదలకుండా కామంతో వారిని బలి చేస్తూ ఉన్నారని చెప్పేసి వెంకట స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. ఈరోజు అంతర్జాతీయంగా ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు మనుషులేనా, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు, ఏ ముస్లింల కోసం ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఆ ముస్లింలని, ఆ ముస్లింలో ఉన్నటువంటి ఆడవారిని ఇంత ఘోరంగా, పసిబిడ్డలను కూడా చూడకుండా ఘోరంగా వాళ్ళ కామకోరికలు తీసుకుంటారంటే ఏమనాలని. ఇరాన్లో ఆడవారు మొన్న ఖమేని చనిపోయినప్పుడు సంబరాలు చేసుకున్నారు. ఎందుకో తెలుసా, ఆ ఖమేని వచ్చాక ఆడపిల్లల వయసు ఇరాన్లో 9 సంవత్సరాలు తగ్గించాడు. అంటే పసిబిడ్డమని పెళ్లి చేసుకోవచ్చు, నీ కోరికలు తీర్చేసుకోవచ్చు.